జనసేన పార్టీని స్థాపించి 3 ఏళ్లు పూర్తి అవుతోంది. మొదట పవన్ వేసిన ఒక్క అడుగుకు నేడు వేలు లక్షల సంఖ్యలో అడుగులు జతకలుస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు బాగా కనెక్ట్ అవడంతో జనసేన పార్టీ పట్ల రోజురోజుకు ప్రజల్లో ఆదరణ ఎక్కువవుతోంది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో పవన్ పెట్టిన పార్టీకి అభిమానులు విపరీతంగా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలతో నిమిత్తం లేకుండా జనసేన పార్టీకే ఇప్పుడు అందరూ జై కొడుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీకి ప్రజల్లో మద్దతు వెల్లువెత్తడం చూసిన నాయకులు, ఔత్సాహికులు ఆ పార్టీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. సీనియర్ నటులు, సీనియర్ నాయకులు అనే భేదం లేకుండా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ముందుకొస్తున్నారు. సినీ నటుల్లో సుమన్ ముందుగా జనసేన పార్టీకి ఆకర్షితుడైనట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పనే చెప్పాడు. పవన్ ఆహ్వానించినా లేదా ఆహ్వానించకున్నా తాను ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమని తెలిపాడు. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా జనసేన పార్టీకి ఉన్న ఆదరణ చూసి ఆ పార్టీలో చేరేందుకు తన ఇష్టాన్ని వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి అధిష్టాన్ని సైతం వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి జనసేనలోకి త్వరలోనే చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ నుండి సైతం భారీగా వలసలు వచ్చే అవకాశాలున్నాయని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే టీడీపీలో జరిగిన కీలక సమావేశం కారణంగా మరికొందరు ఆ పార్టీ నాయకులు జనసేన వైపుకే తమ దృష్టిని సారించారని తెలుస్తోంది. కొందరు నాయకులు ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చారని, వారిలోని ఓ నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని తెలుస్తోంది. ఈ అసమ్మతి సెగల నుండి వారు జనసేన గూటిలోకి వస్తారని సమాచారం. పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి మేధావులను, అనుభవం కలిగిన నాయకులను, విద్యావేత్తలను తీసుకుంటారని తేల్చి చెప్పారు. ఇంకా 60% యువకులకే పెద్దపీట వేస్తామని చెప్పారు. ఈ లెక్కన జనసేనలోకి పెరుగుతున్న నాయకుల వలసల పట్ల పవన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాలి.